హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనిత. సో మీరు ఎవరైనా ఫస్ట్ టైం కానీ నన్ను చూస్తున్నట్టయితే నా పేరు వనిత. ఐ క్రియేట్ ఏ కాంటెంట్ రిగార్డింగ్ లైఫ్ స్టైల్, ఫ్యాషన్, ఫుడ్, ట్రావెలింగ్ ఇవన్నీ నా ఛానల్లో ఉంటాయి. సో మీరు ఇవన్నీ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేసేసుకోండి. And I know it's been 2 months since I haven't posted one long video. I'm so sorry for that. I'll try to be consistency with my videos. And మీరు ఇంకెవరైనా నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వకపోతే దాన్ని కూడా ఫాలో చేయండి. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, డోంట్ ఫర్గెట్. అండ్ ఈ వీడియో వచ్చేసి ఏంటి అంటే 1 day బిఫోర్ ఆఫ్ దివాళీ. సో మేము దివాళీకి కావాల్సినవన్నీ గ్రాసరీస్ అండ్ డెకరేషన్ ఐటమ్స్ తీసుకోవడానికి వచ్చేసామన్నమాట, నేను మా మదర్. అండ్ ఇంకా వింటర్ కూడా ఉంది కాబట్టి వచ్చేస్తుంది కాబట్టి ఆల్రెడీ వచ్చేసింది మాకు ఏపీలో. అయితే వింటర్ అంటే ఖచ్చితంగా మనకి క్రీమ్స్ అండ్ లోషన్స్ కంపల్సరీగా ఉండాలి కాబట్టి సో అవి తీసుకుంటాకు వచ్చాం. అండ్ మోర్ ఓవర్ కొన్ని నాకు అక్కడ డెకరేషన్ ఐటమ్స్ నచ్చినాయి, మేము అవి కూడా తీసుకుందామని చూసాము. తీసుకున్న కొన్ని దియాస్ అయితే నేను కుండలు, సో ఇవైతే భలే ఉన్న క్యూట్గా చిన్న చిన్న కప్స్. నేను ఫస్ట్ ఎక్కడికి వెళ్ళినా, ఏ మాల్స్కి వెళ్ళినా, ఏ స్టోర్స్కి వెళ్ళినా ఫస్ట్ క్యూట్ యాక్సెసరీస్ దగ్గరికే వెళ్తాను. అవి నాకు నచ్చుతాయి, తీసుకుందాం అనుకుంటాను. కానీ నన్నేమో ఇంట్లో ఎలా చేయరు అవి తీసుకొని ఇవ్వడానికి. అసలు ఇక్కడైతే అవి కలివి భలే అనిపించాయి నాకైతే చూడంగానే. మేము తీసుకున్నాం బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాం. ఆల్రెడీ మా మదర్ తీసుకొని వెళ్ళిపోయారు. నేను వెళ్ళేటప్పటికే మా మదర్ ఆల్మోస్ట్ అంతా బిల్లింగ్ వేయించేస్తున్నారు అక్కడ. సో హిందీ దాంతో చికెన్ కర్రీ, ఇంకేంటమ్మా ఇవి నేను చేసినవి, ఇవి మా మమ్మీ చేసినవి. హాయ్ క్యూటీస్, ఈరోజు దివాళీ కాబట్టి ఇంకా కనిపించాలి కదా. సో యాక్చువల్గా నేను ఎవ్రీ ఫెస్టివల్కి నేనైతే ఒక ఫేస్ ప్యాక్ వేసుకుంటాను. అంటే ఎవ్రీ ఫెస్టివల్ కాదు, యాక్చువల్గా నేను ఒక 2 weeksకి ఒకసారి ఆల్రెడీ యూజ్ చేస్తూ ఉంటాను దాన్ని. అండ్ యాక్చువల్గా ఫస్ట్ ఫెస్టివల్ అయితే ఇంకా ఖచ్చితంగా యూజ్ చేస్తాను నేను. సో ఏంటి అనేది మీకు కూడా చూపిస్తాను. అంటే బయట నుంచి కొన్నవి కాదు, హోమ్ మేడ్వి అనమాట. సో వాట్ ఇట్ ఈస్ అనేది మీకు ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తాను, నోట్ ఇద్దాను. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే యాక్చువల్లీ నేను మిక్స్చర్ని మిక్స్ చేసేసాను నేను. బట్ దీంట్లో ఏమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో అనేది నేను మీకు చెప్తాను. ఫస్ట్ వచ్చేసి శనగపిండి తీసుకున్నాను, బేసన్ పౌడర్. అండ్ తర్వాత కొంచెం టర్మరిక్. అంటే కొంతమందికి టర్మరిక్ పడకపోతే బ్లాక్ అయిపోతారు. సో ఒకవేళ మీకు కానీ టర్మరిక్ పడకపోతే మీరు దాన్ని ఇగ్నోర్ చేసేయండి. అండ్ రా మిల్క్ అనమాట. సో మిల్క్ నేను యాడ్ చేసుకున్నాను. ఒకవేళ మీకు ఎవరికైనా అది పసుపు పడకపోతే విత్ ఓన్లీ బేసన్ అండ్ మిల్క్ యాడ్ చేసుకోండి. సో యూ కెన్ అప్లై టు యువర్ ఓవరాల్ ఫేస్ అండ్ యూ క్యాన్ కీప్ ఫర్ 5 minutes. సో ఫెస్టివల్ గ్లో అని మీకు వచ్చేస్తుంది. నేనైతే ఎన్నో ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను నేను, నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఇది, అందుకే నేను ఎప్పుడు యూజ్ చేసుకుంటాను. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు మన ఫేస్ ఒకటి మంచిగా బ్రైట్నింగ్గా ఉండి మన బాడీ అవంతా ట్యాన్గా మొత్తం అంతా బ్లాకిష్గా ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి. సో కొంతమంది కావాలనుకుంటే నైట్ టైం అప్లై చేసేసుకొని పడుకోవచ్చు. బట్ ఐ డోంట్ లైక్ దట్, ఎందుకంటే మొత్తం బెడ్స్కి మొత్తం అయిపోతాయి కాబట్టి. సో నేనైతే ఒక బాత్కి వెళ్ళి ఒక 1/2 hour ముందు నేను అప్లై చేసుకున్నాను, 1/2 hour 10 to 15 minutes. సో ఈ ఫేస్ ప్యాక్ వేసుకునేది అది ఆయిల్ పూసుకుంటే ఇది డ్రై అయ్యే లోపల ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇంకా నార్మల్గా మీరు బాడీ వాష్ చేసేసుకోవచ్చు. అప్పుడు మన హ్యాండ్స్ కానీ ఇవి కానీ చాలా స్మూత్నింగ్గా చాలా సాఫ్ట్గా ఉంటాయి అనమాట. అసలు మీకు ఇది నచ్చితే ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. బాయ్. సో నేను ఇంకా అప్పుడు ఇది అయిన తర్వాత ఇంకా మేము ఎలా పూజ చేసుకున్నాము ఏంటి, సో ప్రిపరేషన్స్ ఏంటి అనేది నేను మీకు వీడియోలో చూపిస్తాను. సో నేను చాలా ఒక థిన్ లేయర్ అప్లై చేసుకుంటాను. సో నేను అప్లై చేసుకుంటాను, తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీకు అంటే డిఫరెన్స్ చూపిస్తాను నేను మీకు. సో స్టే ట్యూన్. నాకు ఫేస్ వాష్ చేసుకోలేదు, ఏమి చేసుకోలేదు. ఆ ఫేస్ ప్యాక్ అయిన తర్వాత ఎలా వదిలేస్తాను. ఈవెన్ బాత్ చేసినప్పుడు
చేసుకోవచ్చు అసలు చేసుకోలేదు అనమాట. దీన్ని ఇప్పుడు మనం డెకరేషన్ చేయాలన్నమాట. సో నేను ఈ డెకరేషన్ మొత్తం డ్రెస్ చేంజ్ చేసుకుని ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు కొంచెం మధ్య కొంచెం మేకప్ చేంజ్ చేస్తాను అనమాట. అండ్ షో యూ దాట్. సో దానికన్నా నేను డ్రెస్ చేంజ్ చేసుకుని ఎస్. సో దిస్ ఇస్ మై అవుట్ఫిట్. ఎలా ఉంటుంది లెట్ మీ నో కామెంట్ సెక్షన్. సో ఈ జ్యువెలరీ ఇదంతా మా మదర్దే అనమాట. ఇట్స్ నాట్ ఫోర్. ఇది నా డ్రెస్ ఎలా ఉంది లెట్ మీ నో కామెంట్ సెక్షన్. అయితే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే నేను ఫస్ట్ నా హెయిర్ స్టైల్ కూడా చేంజ్ చేశాను నేను. అండ్ ఇంకా ఈ యాక్సెసరీస్ పెట్టుకోవడం కూడా ఫస్ట్ టైం నేను ఎప్పుడు కూడా సింపుల్గా పెట్టేసుకుంటాను. మదర్ ఆస్క్డ్ మీ టు పుట్ ఆల్ దీస్ యాక్సెసరీస్. దాని నుంచి ఆన్ చేయకుండా ఇప్పుడు కాసేపు ఆగా ఫోటో తీసే వెళ్ళిపోయాను. అది కింద పడిపోయినట్టున్నా.